టైం 9 అవుతుందా? మమ్మీ నేను వెళ్తున్నా, బాయ్. వీడబ్బా, నాకిలా జరగాల్సిందేలే. మా అమ్మ నాన్న చెప్తూనే ఉన్నారు, ఉండు తల్లి మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చెప్తున్నా వినకుండా 1 అవర్లో వచ్చేస్తా డాడీ అని వచ్చేసాను. 5 అవర్స్ అవుతుంది, వీడింకా రాలేదు. రాని చెప్తా వీడి సంగతి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై రౌడీ బేబీ. నీ అబ్బా, మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంటే ఇప్పుడొచ్చి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ అంటావా? ప్లీజ్ రా, అది కాదు, నేను చెప్పేది విను. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి నేను చెప్పేది వినాలంటావా? నీకు అసలు టైమింగ్ సెన్స్ ఉందా? నేనంటే ఇష్టం ఉందా? అయినా నా మీద ఇష్టం ఉంటే ఇలా ఎందుకు చేస్తావులే? రేయ్, అది కాదురా, ప్లీజ్ నేను చెప్పేది విను. సరే, నేనంటే ఇష్టం లేదు, కానీ నీ కెరియర్ మీద అయినా ఫోకస్ చేస్తున్నావా? నిన్ను ప్రతి ఇంటర్వ్యూకి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారంటే నేను కూడా నిన్ను నమ్మాను, అది నిజం అనుకొని నేను నిన్ను సపోర్ట్ చేశాను. కానీ నువ్వు ఆ ఇంటర్వ్యూలు కూడా ఇలానే టైమింగ్ సెన్స్ లేకుండా వెళ్ళావని అర్థం చేసుకోలేకపోయాను. రేయ్, అది కాదురా, ప్లీజ్ నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఇప్పుడు ఏమంటావు? నేను లేటుగా వచ్చిందానికి ఒక రీజన్ ఉంది, నేను నీ గురించి లేటుగా వచ్చినానంటావా? లేదంటే నేను ఇక్కడ ఉన్నానని నాకు తెలీదంటావా? ఛీ, నీకోసం నేను మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నా వినకుండా వచ్చాను. వెయిట్ ఏ సెకండ్. ఇది నిన్ను నీకన్నా ఎక్కువ ప్రేమించే నీ అమ్ములు పేపిస్తున్న గిఫ్ట్. తీసుకో, ఒకసారి ఓపెన్ చేయి. ఏ బాడుకో. సారీ. అరే మామ, ఏమైందిరా? దొరికిందా లేదా చెప్పరా? మాట్లాడవేంటి? దానికోసం వారం నుండి తిరుగుతూనే ఉన్నావు కదరా, నీతో పాటు నన్ను కూడా తిప్పావు. చెప్పరా, దొరికిందా లేదా? అవును, ఈరోజు నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే, మీట్ అవ్వాలి, తన గిఫ్ట్ ఇవ్వాలన్నావు కదరా, ఏమైందిరా? ఏం మాట్లాడవేంటి? అయినా ఆ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలనుకున్నావు? అసలు ఏముందిరా గిఫ్ట్లో? రే చెప్పరా, మాట్లాడరా, ఏమైంది? వీడింతలా 1 వీక్ నుండి తిరిగాడంటున్నాడు, అసలేముంది గిఫ్ట్లో? అంతలా ఏముంది దీంట్లో? ఏమైంది? ఎందుకు ఇలా అప్సెట్గా ఉన్నావు? మా అమ్మ నాతో లేకపోయినా మమ్మిచ్చిన కమ్మలు నాతో ఉంటే మా అమ్మ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ జుమ్కీలు నాకు దూరం అయినప్పటి నుండి మా అమ్మ నాకు దూరమైనట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ మమ్మీ నీతోనే ఉంటుంది, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా.
సారీ అమూల్ బేబీ, నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నా. నేను మర్చిపోలేని నన్ను వెంటాడుతున్న మా అమ్మ జ్ఞాపకాలు తిరిగిస్తావనుకోలేదు. నన్ను క్షమించు, సారీ. ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకుండా, వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండా నోరు జారకూడదు. అలా నోరు జారే ఎన్నో కుటుంబాలు, ప్రేమికులు, స్నేహితులు విడిపోయారు. దయచేసి ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో విన్న తర్వాత డెసిషన్ తీసుకోవాల్సిందిగా మా మనవి.